ఎస్, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్. కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. దాదాపు 4.5 గంటలకు పైగా కేసీఆర్ని సిట్ బృందం ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా డిఐజీ విజయ్ కుమార్ నేతృత్వంలోని సిట్ బృందం కేసీఆర్ని ప్రశ్నించింది 4.5 గంటల సేపు. ప్రధానంగా ఏ అంశాలు అయితే అటు రాధాకిషన్ రావు స్టేట్మెంట్కు సంబంధించి కానీ, అదేవిధంగా సంతోష్ రావు స్టేట్మెంట్కు సంబంధించి కానీ, వారితో పాటు ఇన్నాళ్లు సిట్ సేకరించిన వివరాలు, వీటన్నిటికీ సంబంధించి కేసీఆర్ని ప్రశ్నించింది. అయితే ఇంకా దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంటే అవసరమైతే మళ్ళీ ఏమైనా అనుమానాలు ఉంటే మళ్ళీ కేసీఆర్కి నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం ఉంది. మరోవైపు ఇక ఉద్రిక్తత బీఆర్ఎస్ భవన్ చుట్టూ, అదేవిధంగా నందినగర్ చుట్టూ ఉద్రిక్తత కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నందినగర్ నుంచి దుర్గేష్ లైవ్ లో ఉన్నారు. దుర్గేష్, ఎస్ చెప్పండి, ఏంటి 4.5 గంటల సేపు జరిగింది కదా, ఏంటి సిట్ ఎలాంటి ప్రశ్నలు వేశారు, ఏ అంశాల మీద విచారణ జరిగింది? తెలంగాణ రాష్ట్ర సంచలనం రేపిన ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ప్రశ్నించినట్టు దాదాపుగా 4.5 గంటలకు పైగానే విచారణ చేసిన సిట్ అధికారులు గతంలో ఉన్నటువంటి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణ నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్ మాజీ అధికారి ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వం కానివ్వండి, అదేవిధంగా రాధాకిషన్ రావు కానీ, భుజనంగు వీరందరికీ సంబంధించినటువంటి భాగంగానే కూడా విచారణ జరిగినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా గతంలో తన పదవి విరమణ పొందిన తర్వాత తనకు అదే మళ్ళీ తిరిగి ఎస్ఐబిలో ఎందుకు ఇచ్చారు, అదేవిధంగా తన 2 పోస్టులు ఎందుకు ఇచ్చారు, రాధాకిషన్ రావు రిటైర్డ్ అయిన తనకు కూడా ఎందుకు పోస్ట్ ఇచ్చారు, అసలు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమి లాభం జరిగింది అని దానిపైన కూడా కూపీలైన ప్రయత్నం చేసినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా కేవలం ఇదే కాకుండా రాజకీయ నేతలకు సంబంధించినటువంటి కానివ్వండి, అదేవిధంగా వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఇప్పటికి కూడా వ్యాపారవేత్తతో ఫోన్ ట్యాపింగ్లో పాల్పడి మీరు బాండ్స్ ఎన్ని సేకరించారు, ఫండింగ్ ఎంత చేశారు అని దానిపైన కూడా అడిగినటువంటి ప్రశ్నలతో తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి దాదాపుగా 4.5 గంటల పైన విచారణ కొనసాగినటువంటి నేపథ్యంలోనే సిట్టు అధికారులు మనం చూడొచ్చు. అక్కడ నుంచి బయటకు వచ్చేటటువంటి కొంతమంది దాదాపు 15 మంది అధికారులు లోపల ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో డిఐజీ ఉన్నటువంటి అధికారిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ కానివ్వండి, డీసీపీ రవీందర్ రెడ్డి కానీ, నారాయణ రెడ్డి కానీ, అండ్ శ్రీనివాస్ కానీ, అదందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళతో పాటు కూడా ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్స్ చాలా మంది వచ్చారు. మొత్తం 15 మంది కూడా సిట్టుకు సంబంధించిన బృందం కూడా భారీగానే ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఏదో చూపించి తను ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 2023 కానివ్వండి, 2018 కానీ వాళ్ళతో గతంలో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎన్ని ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డారు, ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డ తర్వాత ఎంతమందికి మీరు బెదిరింపులకు పాల్పడ్డారు, అసలు ఫోన్ ట్యాపింగ్లు చేయాల్సింది ఎందుకు చేశారు అనే అంశం పైన ఇవాళ క్లారిటీ కోసం ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. ఇవాళ అవసరం అనుకుంటే ఒక కొలిక్కి తీసుకొచ్చే దిశగా సిట్టు అధికారులు భావిస్తున్నప్పుడు కూడా తన యొక్క సంతృప్తికరంగా ఉంటే మాత్రం సిట్టు అధికారులకు ఒక వెళ్ళను, లేదనుకుంటే మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారించేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు గతంలో ఉన్నటువంటి నిందితులుగా ఉన్నటువంటి వారందరూ కూడా విచారించిన భాగంగా వారందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు తిన పేరు కూడా బయటికి రావడం జరిగింది. అంతా కూడా మనం చూస్తే పైన చూస్తే ఆ డ్రోన్ కెమెరాలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ పరిసర కేసీఆర్ ఇంటి చుట్టూ కూడా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు ఎక్కడెక్కడ కార్యకర్తలు ఉంటే అక్కడక్కడ మొత్తం మీద ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం అని కూడా జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు కూడా డ్రోన్ కెమెరాలు మొత్తం ఈ పరిసర ప్రాంతాలని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి పోలీసుకు సంబంధించినటువంటి డ్రోన్ కెమెరాలు. ఎందుకంటే ఈ సరౌండింగ్స్ కూడా పోలీసులు మొత్తం కూడా కంట్రోల్లో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరు కూడా ఇటు రాకూడదని చెప్పి స్పష్టంగా క్లియర్ చెప్పారు. కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పుడు ఏదైతే మనం ఒకసారి చూస్తే ఇక్కడ సంబంధించినటువంటి సిట్టు అధికారులకు సంబంధించినటువంటి చూస్తే మరొకసారి నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా కేసీఆర్ను విచారించేటటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ సంతృప్తి కూడా ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి విచారణ చేసేటువంటి పరిస్థితి తెలుస్తూ ఉన్నది. రైట్ దుర్గేష్, ఇక మొత్తం మీద ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న అందరూ కూడా కేసీఆర్ని నిజంగా సిట్ విచారిస్తుందా, కేసీఆర్ విచారణకి హాజరవుతారా, ఇలాంటి అనేక ప్రశ్నల నేపథ్యంలో చివరికి ఆ అంకం కూడా ముగిసింది. కేసీఆర్ సిట్ దర్యాప్తు పూర్తయింది. అయితే ఒకవేళ అనుమానాలు ఉంటే మళ్ళీ కూడా ఇంకొకసారి పిలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక నందినగర్ నుంచి సిట్ బృందం ఇప్పుడే బయటకు వెళ్ళింది. కేసీఆర్ మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఇక ఇది ఈరోజు ఎస్పీటీ. మరి కాసేపట్లో నాగేశ్వర్ గారితోటి మహా డిబేట్ ప్రారంభమవుతుంది. స్టే ట్యూన్ టు us.